ఏం చూడగలుగుతాము? ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. ఎప్పుడంటే దేవుని మాటలందు లక్ష్యం ఉంచినప్పుడు. మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయంలో ఒక స్త్రీ కనపడుతుంది. ఆవిడ పేరు రూది అని. ఆవిడ ఓదాలను పొడు అమ్మే తుయతైర పట్టణస్తురాలని మనం చూస్తాం. ఆవిడ దేవుని మాటలని ఆయన మాటల యందు లక్ష్యం ఉంచింది అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కూడా వీడు దేవునికి భయపడిన కారణం చేత దేవుడు వారికి మేలు చేసెను అని రాయబడుతుంది. ఏమంటే మనకు మేలు కలగాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, మనం సంతానాభివృద్ధి పొందాలి అంటే దేవునికి భయపడే వారంగా ఉండాలా. ఎప్పుడైతే దేవునికి భయపడతామో, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలుగుంటామో, మన కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 4వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎలాగూ ఆశీర్వదించబడేవాడు ఉంటది. పిల్లరా, దేవుని యందు మనం కనుక భయభక్తులు కలుగుంటే మనం, మన కుటుంబం, మన బంధువులు, మన రక్త సంబంధులు, మన పిల్లల తరాలు ఆశీర్వాదకరముగా ఉంటారు. ఎప్పుడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. మనం నిర్గమాకాండంలో చదువుకుంటా ఉంటాము. 20వ అధ్యాయంలోకి వెళ్తే పిల్లరా, తర్వాత ధ్యానం చేయబోతున్నాం ఆ విషయాలు. మనం ప్రస్తుతానికి మొదటి అధ్యాయం 19వ అధ్యాయం ధ్యానం చేస్తే ఆ విషయం బయటపడుతుంది. ఏంటంటే నీ దేవుడని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే 1000 తరాల వరకు ఆశీర్వదిస్తాను నేను అన్నాడు ప్రభు. ఎప్పుడు వరకు? ఏం చేస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే 1000 తరాల వరకు మనల్ని, మన పిల్లలను కూడా ప్రభు ఆశీర్వదిస్తానని చెప్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్న మనము, దేవుని చేత నిర్మించబడిన మనము దేవుని మాట వినేవారంగా ఉంటూ అనేక మందికి ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను ఉండులాగిన దేవుని యందు విశ్వాసంతోను ఈ సేప్రా హూయ్ అనే వ్యక్తుల్లాగా దేవునికి భయపడి జీవిందాము. సంతానాభివృద్ధిని, దేవుని యొక్క ఉన్నతమైన నూతనమైన ఆశీర్వాదాన్ని మనం మన కుటుంబాలు పొందుగాక.